ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. గోదావరి జిల్లాలో కనిపించే పచ్చదనంపై తెలంగాణ నాయకులు దిష్టి పెట్టారని, నరుడి దృష్టికి రాయి కూడా పగిలిపోతుందని అంటారు అని పవన్ చేసిన కామెంట్లపై తెలంగాణ నాయకులు భగ్గుమంటున్నారు. పవన్ వ్యాఖ్యలపై తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. పవన్ క్షమాపణలు చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృష్టి నరుడి దృష్టికి నలరాయిన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు మొండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృష్టి నరుడి దృష్టికి నలరాయిన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు మొండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు నన్ను బాధించాయని, తెలంగాణ ప్రజలకు పవన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ క్షమాపణ చెప్పకపోతే తెలంగాణలో ఆయన సినిమాలు ఆడనివ్వమని మంత్రిగా చెబుతున్నా ఒక్క థియేటర్లో కూడా పవన్ సినిమా విడుదల కాదన్నారు. పవన్ ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదని, రాజకీయ అనుభవం లేకనే ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. పవన్ తెలిసి మాట్లాడాడో తెలియక మాట్లాడాడో తెలియదు, కానీ ఆయన వ్యాఖ్యల వల్ల తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతో నష్టపోయామని, తెలంగాణ వచ్చాక కేసీఆర్ వల్ల నష్టపోయామని అన్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని తెలిపారు. చిరంజీవి సూపర్ మ్యాన్, ఆయనకు రాజకీయాలతో సంబంధం లేదని, పవన్ కళ్యాణ్ అన్ని తెలుసుకొని మాట్లాడితే మంచిదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో హైదరాబాద్ ఆదాయం అంతా విశాఖ, కాకినాడ, తిరుపతికే వాడుకున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజలు దిష్టి కాదు, ఆంధ్ర పాలకుల వల్ల తెలంగాణ ప్రజలు ఫ్లోరైడ్ తాగారని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా హీరో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ ప్రజల్ని అగౌరవపరిచే విధంగా మాట్లాడటం అనేది చాలా బాధాకరం. గతంలో సినిమాలు ఆడేటప్పుడు తెలంగాణ రాష్ట్రం అంటే నాకు అపారమైన ప్రేమ ఉంది, అపారమైన గౌరవం ఉందని మాట్లాడిన నువ్వు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం కాగానే మతి స్థిమితం కోల్పోయి నీ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరము. నువ్వు నిజంగా నీకు సిగ్గుంటే నువ్వు మాట్లాడిన మాటలకి కుటుంబ సమేతంగా తెలంగాణ రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లోనే ఉండు. నువ్వు కనీసం సోయి లేకుండా తెలంగాణ ప్రజలు అత్యధిక నీ సినిమాలు చూసి నిన్ను గౌరవిస్తుంటే బలుపుతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టవశాతము. నువ్వు ఇదే రకంగా నీ వైఖరికి నువ్వు తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ రాష్ట్రంలో నీ సినిమాలు ఆడనివ్వము. నువ్వు రేపు పొద్దున తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతే నిన్ను పరిగెత్తించి తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి కూడా తెలంగాణ యువత, తెలంగాణ ప్రజలు తరిమి కొట్టే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తున్నా. తెలంగాణ వాళ్ళ దృష్టి దాటి కోనసీమను కొబ్బరి చెట్లు ఉండాలని పోయినాయి అని చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్. నీకు రోజు హైదరాబాద్ ఏం పని? నీకు ఏం పని హైదరాబాద్? తెలంగాణ వాళ్ళు మేము దృష్టి దాకిస్తుంటే కోనసీమనే దెబ్బతిన్నా అని చెప్తున్నావు. ఏం అహంకారంతో మాట్లాడుతున్నాను? నీ మూవీస్ ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ ఆదరించి ఫ్లాప్ అవుతున్నా కానీ కూడా చూస్తున్నాం హిట్ చేయాలని చెప్పి. అయినా కానీ నువ్వు తెలంగాణ వాళ్ళని నువ్వు వచ్చేదేమో హైదరాబాద్, ఆకులు పెట్టుకున్నదేమో హైదరాబాద్. నీ రామ్ చరణ్ గారు అత్తగారు ఊరేమో తెలంగాణ.
అల్లు అర్జున్ అత్తగారేమో తెలంగాణ పిల్లలు కావాలి, తెలంగాణ ఆస్తులు కావాలి. కానీ తెలంగాణ వాళ్ళ ప్రజలు నీకు దృష్టి దాకించి కోనసీమనంతా నాశనం చేస్తున్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్? క్షమాపణ చెప్పాల్సిందే, లేకుండా ఊరుకునేది లేదని చెప్పి తెలియజేస్తాను. నీకు అంత దమ్ము ఉంటే మగవాడిగా అని చెప్పుకుంటావు కదా, ఇండివిజువల్గా నిలబడి నీ జనసేన అందరినీ నిలబెట్టుకొని వచ్చేసారి ఎన్ని సీట్లు వస్తే చూసుకోవాలి. కానీ మా పైన మాత్రం స్టేట్మెంట్ ఇస్తే మాత్రం మేము ఊరుకోము. మీరు తల దాచుకునే దానికి వచ్చి హైదరాబాద్లో ఉంటున్నారు. జగన్ గెలుస్తేనేమో మీరు వచ్చి ఇక్కడ ఉంటారు, మీరు గెలుస్తేనేమో వాళ్ళు వచ్చి హైదరాబాద్లో ఉంటారు. తల దాచుకునే దానికేమో హైదరాబాద్ అవసరం. కానీ మా పైన ఇట్లాంటి మీరు వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఎవరైనా ఉండని ఊరుకునేదే లేదని చెప్పి తెలియదు.